హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో తులసి మొక్క. నవంబర్ నెల పూర్తయి డిసెంబర్లోకి వచ్చాం కదా. డిసెంబరు లేదా జనవరి నెల వచ్చిందంటే మన తులసి మొక్కలు ఎండిపోవటం ప్రారంభమవుతాయి. ఈ 2 నెలలు అంటే డిసెంబరు జనవరి తులసి మొక్కలకు కష్ట సమయం. ఈ 2 నెలల్లో కూడా వాతావరణము చాలా చల్లగా ఉండటం వల్ల, ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటం వల్ల తులసి మొక్కలు సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ 2 నెలల్లో తులసి మొక్క పెరుగుదల అనేది మందగిస్తుంది. మొక్కల్లో కొత్తగా చిగుర్లు, కొత్తగా ఆకులు రావటం నిలిచిపోతాయి. వాతావరణంలో ఈ విధమైన మార్పుల కారణంగా మొక్కలు అనేటివి ఒత్తిడికి గురవుతాయి. ఈ ఒత్తిడి ప్రభావం దాని ఆకుల మీద పడుతుంది. ఆకులన్నీ కూడా అకస్మాత్తుగా పసుపు రంగులోకి లేదా తెలుపు రంగులోకి మారిపోవటం, రాలిపోవటం జరుగుతుంది. ఒక్కసారి తులసి మొక్క ఆకులన్నీ రాలిపోతే దాని కారణంగా మొక్క ఎండిపోతుంది. ఆకులు రాలిపోవటం వల్ల మొక్క కిన్నజన్య సంయోగ క్రియ జరగక ఆహార కొరత ఏర్పడుతుంది. మెల్లగా కొమ్మలు, వేర్లు ఎండిపోవటం మొదలవుతాయి. ఫ్రెండ్స్, ఒకవేళ మీ తులసి మొక్కలో ఈ సీజన్లో ఆకులన్నీ పసుపు రంగులోకి లేదా తెలుపు రంగులోకి మారి రాలిపోవటం ప్రారంభమైన, లేదా కొమ్మలు, వేర్లు ఎండిపోవటం ప్రారంభమైన కాకపోయినా తులసి మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలి. డిసెంబరు జనవరి నెలలో తులసి మొక్క స్ట్రెస్లోకి వెళ్లకుండా ఏ విధంగా కాపాడుకోవాలి, మొక్క ఆకులన్నీ రాలిపోకుండా ఏ విధంగా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వాతావరణాన్ని, సీజన్ని మనము మార్చలేము, కానీ కొన్ని ముఖ్యమైన పనులైతే ఈ సీజన్లో చేయవలసి ఉంటుంది. దానివలన ఆకులన్నీ రాలిపోవటం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మళ్ళీ మార్చి నెల వచ్చిందంటే సీజన్ మారి మొక్కల్లో గ్రోత్ స్టార్ట్ అవుతుంది, ఎదుగుదల కూడా మొదలవుతుంది. మళ్ళీ మొక్క గుబురుగా పచ్చగా తయారవుతుంది. ఇప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటంటే, పాయింట్ 1, ఈ సీజన్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మొక్కలపై ఆకులు పసుపు రంగుగా మారిపోవటం. మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారటం ఈ సీజన్లో సాధారణమే. అయినా కూడా మెల్లమెల్లగా ఆకులన్నీ కూడా రాలిపోతుంటే ఈ సమస్యను తొందరగా పరిష్కరించుకోవాలి. లేకపోతే ఆకులన్నీ పూర్తిగా రాలిపోతే మొక్క ఎండిపోవటం జరుగుతుంది. పాత ఆకులు రాలిపోవటం, కొత్త ఆకులు రాలిపోవటం సాధారణమే, కానీ అన్ని ఆకులు రాలిపోకూడదు. అందువల్ల తులసి మొక్కలో ఒత్తిడిని తగ్గించాలి. మీరు ఈ సమయంలో మొక్కలలో ఎలాంటి కత్తిరింపులు చేయకూడదు. పువ్వులు ఎండిపోయి ఉంటే వాటిని తొలగించండి, కానీ కొమ్మల కత్తిరింపులు ఏ విధంగా కూడా చేయకండి. ఆల్రెడీ సీజన్లో మార్పుల వలన మొక్క స్ట్రెస్లో ఉంటుంది కదా, దీనికి తోడు కత్తిరింపులు చేయటం వలన కూడా మొక్క మరింత ఒత్తిడికి, మరింత స్ట్రెస్కు గురవుతుంది. దీనివల్ల మొక్క పాడే అవకాశం ఉంది. ఇక దీని తరువాత 2వ పాయింట్, మొక్కకు నీరు కూడా ఈ సీజన్లో ఎక్కువగా ఇవ్వకూడదు. అలాగని పూర్తిగా తగ్గించను కూడదు. మట్టిలో కొద్దిపాటి తేమ ఉంటే చాలు. శీతాకాలంలో తులసి మొక్కకు నీరు బాగా ఎక్కువైనా కూడా మొక్క వేర్లు అనేటివి స్ట్రెస్కు గురవుతాయి. వాతావరణము బాగా చల్లగా ఉండటం, ఇంకా వేర్లలో కూడా ఎక్కువగా వాటర్ ఉండటం వల్ల దీని ప్రభావం అనేది ఆకుల మీద పడి ఆకులు పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతూ ఉంటాయి. అలాగని నీరు కూడా పూర్తిగా తగ్గించేసిన దానివల్ల కూడా మొక్కకు నీటి కొరత ఏర్పడి ఆకులు రాలిపోతాయి. చలికాలంలో వాతావరణం పొడిగా ఉంటుంది. నీరు పూర్తిగా తగ్గించేయటం వల్ల దాని ప్రభావం మొక్కల మీద పడుతుంది. అందువల్లనే మట్టిలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. మీరు తులసి మొక్కను బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచినట్లయితే ప్రతిరోజు కొద్దిపాటి నీరు ఇవ్వవచ్చు. మరుసటి రోజు చెక్ చేసుకొని మరీ వాటర్ ఇవ్వండి. తేమగా ఉంటే మాత్రం ఇవ్వవద్దు. దీని తర్వాత తులసి మొక్క విషయంలో జాగ్రత్త పడవలసిన 3వ విషయం ఏంటంటే, ఈ సీజన్లో తులసి మొక్కను ఎలాంటి ప్రదేశంలో ఉంచాలి అనేది. అంటే తులసి మొక్కను కొద్దిగా సూర్యరశ్మి తగలాలి, మరియు మొక్క పొగమంచు నుండి రక్షింపబడాలి. దానివలన ఆకులు రాలిపోవటం తగ్గిపోతాయి. అయితే తులసి మొక్క స్థానాన్ని మార్చడం వీలు కాకపోతే దానిపైన ఒక షేడు లాంటిది నిర్మించండి. దీనివల్ల సూర్యరశ్మి తగులుతుంది, పొగమంచు బారి నుండి కూడా మొక్కను కాపాడినట్లు అవుతుంది. సూర్యరశ్మి తగలాలి, పొగమంచు నుండి కాపాడబడాలి. ఈ 2 గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పాయింట్స్ కూడా ఎలాంటి మొక్కలకు వర్తిస్తుంది అంటే, ఇప్పటికీ హెల్తీగా ఉన్న మొక్కలకు వర్తిస్తుంది. అంటే తులసి మొక్క ఆకులు రాలిపోకుండా ఉన్న మొక్కలకు పైన నేను చెప్పిన ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే డిసెంబరు జనవరి నెలలో కూడా ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొక్క హెల్తీగా పెరుగుతుంది.
కానీ ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఎండిపోవటం మొదలైందో, ఆకులు పూర్తిగా రాలిపోవటం మొదలయ్యాయో వాళ్ళు ఏమి చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందు మన 4వ పాయింట్ ఫర్టిలైజర్. తులసి మొక్కకు మనం ఈ సీజన్లో ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అంటే, ఈ ఫర్టిలైజర్ ఇవ్వటం ద్వారా మొక్క స్ట్రెస్ నుంచి బయటకు రావాలి. ఇంకా ఈ ఫర్టిలైజర్ కోసం మనము బయటకు పోవాల్సిన పని లేకుండా ఉండాలి. చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈరోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని. దీనికోసం ముందుగా మనకు అవసరమైంది అరటి పండ్ల తొక్కలతో తయారు చేసిన పౌడర్. ఈ అరటి పండ్ల తొక్కలతో చేసిన ఈ పౌడర్లో పొటాషియం అనేది అధికంగా ఉంటుంది. ఏ మొక్కైనా సరే స్ట్రెస్ నుంచి బయట పడేయాలి, బయటకు రావాలంటే మొక్కల వేర్లకు ఇంకా ఈ పొటాషియం బాగా అందించగలిగితే మొక్క అనేది స్ట్రెస్ నుంచి బయటకు వస్తుంది. దీన్ని నేను 1 స్పూన్ తీసుకున్నాను. దీనితో పాటు ఇంకో 1/2 స్పూన్ అండి ఆవాల పౌడర్ని తీసుకున్నాను. మనం ఇంట్లో ఉన్న ఆవాల్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నా పర్వాలేదు, లేదా ఈ విధంగా మస్టర్డ్ కేక్ పౌడర్ అనేసి ఇది మనకు నూనె తీసే మిల్స్లలో అమ్ముతూ ఉంటారు. వీటిలో ఇదైనా కూడా మనం తీసుకోవచ్చు. ఈ మస్టర్డ్ కేక్ పౌడరు లేదా ఆవాల చెక్క పౌడర్లో అధికంగా నైట్రోజన్ ఉంటుంది. ఇందులో ఇంకా స్థూల సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది మొక్కల్లో వెచ్చదనాన్ని కలగజేస్తుంది, ఎందుకంటే ఆవాలు అనేది వేడిని పుట్టించే వస్తువు కాబట్టి. దీని తర్వాత ఇంకో 1/2 స్పూన్ నేను పసుపు పొడిని తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ దగ్గర ఏ వస్తువు ఉన్నా లేకపోయినా పసుపు పొడిని తులసి మొక్కకు తప్పనిసరిగా ఇవ్వండి. ఇది మట్టిలో కీటకాలు, ఫంగస్ రాకుండా కాపాడుతుంది. ఇంకా మొక్కను చాలా వ్యాధుల బారి నుండి కూడా కాపాడుతుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ కాంబినేషన్ అనేది ఒక 6 నుంచి 8 ఇంచెస్ ఉన్న పాటుకైతే సరిపోతుంది. ఒకవేళ మీరు పెట్టిన కంటైనర్ పెద్దదైతే అరటి పండ్ల తొక్కలతో తయారు చేసిన పౌడర్ని 3 స్పూన్ల వరకు తీసుకోవచ్చు. అలాగే ఆవాల పొడిని 1 స్పూన్ వరకు తీసుకోవచ్చు. దానితో పాటు 1/2 స్పూను పసుపు పొడిని కలిపి మొక్కలకి ఇవ్వండి. ఇచ్చిన తరువాత మొక్కల మట్టిని బాగా కలిపి తర్వాత నీటిని అందించండి. ఒకవేళ మీ తులసి మొక్క మంచి కండిషన్లో ఉంటే ఈ ఫర్టిలైజర్ని 20 రోజులకు ఒకసారి ఇవ్వండి, లేదా నెలకొక్కసారి ఇవ్వండి. తులసి మొక్కను చలికాలం అంతా కూడా కాపాడడానికి నెలకొక్కసారి అయితే కంపల్సరీ ఇవ్వండి. ఇప్పుడు మనము చివరి పాయింట్ గురించి తెలుసుకుందాము. ఎండిపోయిన తులసి మొక్క లేదా ఆకులన్నీ రాలిపోతున్న తులసి మొక్కను అటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి? అన్నింటికంటే ముందుగా మనం చేయవలసింది, తులసి మొక్క పూర్తిగా ఎండిపోయిందా లేదా కొమ్మలు ఆకులు ఎండిపోయాయా అని మనము చూసుకోవాలి. ఒకవేళ ఆకులన్నీ రాలిపోయి ఉంటే కొమ్మలు కొద్దిగా గీకి చూడండి. కొమ్మల లోపల నుండి పచ్చగా ఉంటే మీ తులసి మొక్కను ఇప్పటికైనా బ్రతికించుకోవచ్చు. కానీ దాని కొమ్మలు కూడా పూర్తిగా ఎండిపోయి ఉంటే కింద ఉన్న వేర్లు కూడా పూర్తిగా పాడై ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మొక్కను కాపాడలేము. కానీ కొమ్మ లోపల పచ్చగా ఉంటే మనం ఆ మొక్కను కాపాడుకోవచ్చు. ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఎండిపోయిన కొమ్మలు ఏవైనా ఉన్నా కూడా చేతితో తొలగించి వేయండి, కత్తెరను ఉపయోగించకండి. ఇది మొదటిగా మనము చేసి మొత్తం ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా తొలగించేసేయండి. రెండవది మనం చేయవలసింది మొక్క డ్రైనేజ్ ఎలా ఉంది అని మనము చూడాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే నీరు పోసి చూడాలి. నీరు పోసినప్పుడు కింద రంధ్రాల నుండి నీరు వస్తుందా లేదా నీరు నిలిచిపోయిందా అనేది మనము చెక్ చేసుకోవాలి. దిగువ నుండి నీరు రాకపోతే ముందుగా మనము కింద ఉన్న డ్రైనేజ్ని సరి చేయవలసిందే. అవసరమైతే మనం మొక్కను కూడా అందులో నుంచి తీసేసి డ్రైనేజ్ బాగా ఉన్న కంటైనర్లో నాటుకోవాలి. ఇంకో పని మనం చేయవలసింది ఏంటంటే, మొక్క మట్టి బాగా తడిగా ఉందా లేదా అని చెక్ చేయండి. నేల బాగా తడిగా ఉంటే ముందు మట్టిని బాగా తిప్పండి. కలియబెట్టాక ఇప్పుడు నేను చూపించే ఈ ఫర్టిలైజర్ని మొక్కకు అందించండి. ముందుగా మళ్ళీ మనము బనానా పీల్ ఫర్టిలైజర్ని తీసుకోండి. ఒకవేళ బనానా పీల్ ఫర్టిలైజరు లేకపోతే పొటాటో పీల్ ఫర్టిలైజర్ను కూడా మనం తీసుకోవచ్చు. దీన్ని తయారు చేయటము చాలా ఈజీ. మన ఇంట్లో మనము పొటాటోస్ను వాడుకున్నప్పుడు దాని పీల్స్ని అంటే తొక్కను మనము తీసినప్పుడు వాటిని ఎండలో బాగా ఎండబెట్టండి. బాగా ఎండిపోయాక అంటే ఎండిపోవటం అంటే పెల ఎండిపోవాలండి. అలా ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. దీన్ని కూడా మనం కంటైనర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా వాడుకోవచ్చు.
ఈ ఆలుగడ్డ పొడిలో కూడా మనకు పొటాషియం చాలా అధికంగా ఉంటుంది. అరటి పండ్ల తొక్కలు లేకపోతే పొటాటో పీల్స్ను వాడుకోవచ్చు. దీనికి తోడుగా హాఫ్ స్పూన్ అండి పసుపు పొడి మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఈ రెండింటిని కలిపి ఎండిపోతున్న మొక్కకు అందించండి. ఫ్రెండ్స్, ఈ ఫర్టిలైజర్ని ప్రతి 15 రోజులకు ఒకసారి ఎండిపోతున్న తులసి మొక్కకు పూర్తి చలికాలం అంతా కూడా అందించాలి. దీనివల్ల మొక్క వేర్లైతే ఎండిపోవటం అనేది జరగదు. ఫ్రెండ్స్, దీని తర్వాత కొన్ని విషయాల మీద మనము శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అదేంటంటే, నీరు ఇచ్చిన తర్వాత ఈ మొక్కకు మళ్ళీ మట్టి పొడిగా అయ్యే వరకు నీరు ఇవ్వవద్దు. మట్టి తేమగా ఉండి మళ్ళీ నీరు అందించడం వల్ల మొక్కలలో సమస్య ఇంకా అధికమవుతుంది. మొక్క పూర్తిగా పాడే అవకాశం ఉంది. నీరు చూసి చెక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ మొక్కను సెమీ షేడ్లో ఉంచండి. ప్రకాశవంతమైన ఎండ కాకుండా లైట్గా ఎండ తగిలేటట్లు అలాంటి ప్రదేశంలో ఈ మొక్కను ఉంచండి. తొందరగా కోలుకోవటానికి పూర్తి ఎండ కాకుండా కొద్దిపాటి ఎండ తగిలితే మొక్క తొందరగా కోలుకుంటుంది. ఫ్రెండ్స్, డిసెంబర్ జనవరి నెలలో కఠినమైన చలి నుండి తులసి మొక్కను కాపాడుకోండి. మళ్ళీ మార్చి రాగానే ఎండ ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది, చలి తగ్గుతుంది. అప్పుడు మొక్కల్లో రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మొక్క మీద మనకి ఇంత ప్రాబ్లం అయితే రాదు, ఇంత ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సిన అవసరం రాదు. సో ఈ వీడియోలో చలికాలంలో తులసి మొక్క విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్ అనేటివి ఈరోజు పూర్తిగా మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీగా. Bye bye.